హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు గైస్ ఈరోజు నేను ఒక అప్కమింగ్ మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నా. దీని పేరే ఐక్యూ నియో 10 ప్రో మొబైల్ అనమాట. ఇది మనకి ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది, బట్ మన ఇండియాకి అయితే ఇంకా రాలేదు. మేబీ జనవరి ఎండింగ్ కానీ అలాగే మార్చ్ స్టార్టింగ్ కానీ ఎప్పుడైనా రావచ్చు అనమాట. ఇంకా మనం ఈ మొబైల్ స్పెషల్ ఏమంటే గేమింగ్ మీద ఎక్కువ అయితే ఫోకస్ చేస్తారని చెప్పచ్చు అనమాట. మనకి ఇంకో విధంగా ఐక్యూ మొబైల్స్ అంటే గేమింగ్ మొబైల్స్ అంటారు, కాబట్టి వీళ్ళు గేమింగ్ మీద ఎక్కువ అయితే ఫోకస్ చేస్తారనమాట. ఓకే, ఇంకా మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఇది ఫ్రంట్ సైడ్ ఫ్లాట్ డిస్ప్లేతో రాబోతుంది. అలాగే కార్నింగ్ గొరిల్ గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్ట్స్తో వస్తుందని చెప్పవచ్చు. మనకి బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఫినిష్తో ఉంటుంది, అలాగే సైడ్ అయితే మనకి మెటల్ ఫినిష్తో ఉంటుంది అనమాట. అలాగే IP64 వాటర్ రేటింగ్ ఉంది, డివెల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అలాగే విత్ NFC సపోర్ట్ ఉంది, అలాగే ఎన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందని చెప్పవచ్చు. దీని తర్వాత మనకి ఇది 199 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందని చెప్పవచ్చు అనమాట. ఓవరాల్గా అంటే కొంచెము ఓవర్ వెయిట్ అనుకోండి, అంటే అంత ఓవర్ వెయిట్ ఉండదు, అంత లైట్ వెయిట్ ఉండదు, మిడిల్ ఉంటుంది అనమాట. ఓకే, మనకి వెయిట్ గురించి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి డిజైన్ అయితే నేను చాలా వరకు అయితే ఇంప్రెస్ అయ్యని చెప్పచ్చు. మనకి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రాబోతుంది, చాలా అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఇంకా మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే విత్ LTPO ప్యానెల్ మీద అయితే రాబోతుంది. మనకి డిస్ప్లేలో కూడా మంచి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది అనమాట. మీరు గేమ్స్ ఆడండి, సినిమాలు చూడండి, మనకి AMOLED డిస్ప్లేలో మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూడగలరు. ఇందులో మనకి 144 రిఫ్రెష్ అయితే పెట్టారని చెప్పవచ్చు. మనకి ఇంకా స్క్రీన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మీరు మూవీస్ అయితే ఇంకా హై క్వాలిటీలో చూడొచ్చు అనమాట. ఇందులో మనకి గ్రాఫిక్స్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందని చెప్పవచ్చు ఈ HDR మీద. ఇంకా ఇందులో మనకి 4500 నీట్స్ అయితే బ్రైట్నెస్ అయితే పెట్టారని చెప్పొచ్చు. చాలా హై బ్రైట్నెస్, మీకు ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ మీకు బ్రైట్నెస్తో ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు అనమాట. మనకి ఓవరాల్ డిస్ప్లే అయితే చాలా బాగుంది, ఒక మంచి ఇమ్మర్సివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనము పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే పెట్టారని చెప్పవచ్చు, విత్ 4nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్లో మనకి గేమ్స్ అయితే పిచ్చిగా అయితే ఆడుకోవచ్చు అనమాట. ఎవరైతే పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడతారో వాళ్ళందరూ అయితే చాలా వరకు అయితే మీరు దీని అయితే ఇష్టపడతారు అనమాట. ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా మనకి ఇది LPDDR5X ర్యామ్ టెక్నాలజీ ఉంది, అలాగే అలాగే UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉందన్నమాట. ఇది కూడా ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో. ఇంకా ఇది మనకి Android 15 మీద అయితే వస్తుందని చెప్పొచ్చు అనమాట. ఇంకా Android 15 అంటే దానికి తగిన రిలేటెడ్ ఫీచర్స్ అనేవి కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఓవరాల్గా మనకి ఈ ప్రాసెసర్ గేమింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు అంటే పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అయితే దంచుకోవచ్చు మీరు ఈ ప్రాసెసర్ మీద. ఇందులో మనకి 3+4 ఇయర్స్ అయితే మనకి అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఇంకా మనం కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి డ్యువల్ కెమెరా సెటప్ రాబోతుంది, ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి మెయిన్ కెమెరా చూసినట్టయితే 50MP సోనీ IMX921 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇందులో కూడా మనకి OS అనేది యాడ్ ఉంది కాబట్టి ఇంకా మనకి ఫొటోస్ క్లారిటీ చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. ఇందులో కూడా మీరు ఫొటోస్ విషయంలో HDR అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా HDR యూజ్ చేస్తే మీకు గ్రాఫిక్స్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరాలో HDR ఫీచర్ అయితే ఉంది, అలాగే నైట్ మోడ్ కూడా ఉంది అనమాట. మనకి మెయిన్ కెమెరా నైట్ మోడ్ యూజ్ చేసి మీరు ఫొటోస్ అయితే లో లైట్లో బాగా తీయచ్చు, చాలా ప్యూర్ క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే పెట్టారు అనమాట. ఇందులో కూడా మనకి OIS అనేది యాడ్ అయ్యింది. ఇక ఫోటోస్ విషయంలో మనకి ఎటువంటి టెన్షన్ పడే అవకాశం అయితే ఉండదు, చాలా ప్యూర్ క్వాలిటీ మనం చూడొచ్చు అనమాట. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి మ్యాక్రో మోడ్ అనే ఒక ఫీచర్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే డీటెయిల్గా అయితే మనకి క్యాప్చర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను నా వెనకాల మొత్తం ఇదంతా కూడా డీటెయిల్గా అయితే క్యాప్చర్ చేయగలదు, ఆ సత్తా దీనికి అయితే ఉందని చెప్పొచ్చు. మ్యాక్రో మోడ్కి మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. 8Kలో అంటే ఇంకా ఏమైనా ఉంటుందా మనకి, వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చూసిండ్రో అలాంటి క్వాలిటీ మీరు వీడియోలో అయితే చూడొచ్చు అనమాట. మేజర్గా యూట్యూబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ మొబైల్ అయితే చాలా వరకు అయితే సూటబుల్ అవుతుంది అనమాట. ఇంకా మనకి ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16MP అయితే ఇచ్చారని చెప్పొచ్చు. 16MP అంటే ఏముండదు, 16MP అంటే కొంచెం తక్కువ అనుకోండి. ఫొటోస్ అనేటివి కొంచెం డల్లర్గానే వస్తాయి, అంత హై క్వాలిటీ అయితే ఉండదు. ఓకే, సాటిస్ఫై అవ్వగలరు ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అవుతుంది అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో AI బ్యూటిఫికేషన్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు నేను ఉన్నా కదా, ఎగ్జాంపుల్కి నేను ఉన్నా, ఇప్పుడు నా ఫోటో తీసుకున్నాను అనుకో, నాలో బ్యూటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే నా స్కిన్ ఉంది కదా, నా స్కిన్లో కలర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, ఆ విధంగా అయితే ఉంటుంది. అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే ఇందులో కూడా మనకి HDR సపోర్ట్ అవుతుంది అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఇంకా ఫొటోస్ అనేటివి బాగా తీయచ్చు అనమాట. వైడ్ యాంగిల్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట ఫ్రంట్ కెమెరాకి. ఇది మీకు గ్రూప్ ఫొటోస్కి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇలా పెట్టుకొని మీరు ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారనుకో, మీరు వైడ్ యాంగిల్లో చాలా బాగా అయితే ఉంటుంది అనమాట ఫోటో మీకు. ఇందులో కూడా మనకి 1080pలో 30 fps వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి వీడియో క్వాలిటీ ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది.
అంతే అంతే అంత హై క్వాలిటీ ఉండదు, అంత లో క్వాలిటీ ఉండదు, ఒక మిడిల్‌లో ఉంటదనమాట. ఇక్కడ మనకి కొన్ని ఫీచర్ అయితే ఇచ్చారనమాట. సూపర్ నైట్ మోడ్ 4.0 అని చెప్తున్నారు. మనకి ఇది ఏం చేస్తదంటే మన నైట్ మోడ్స్‌లో చాలా బాగా అయితే యూజ్ అయితదనమాట ఈ వెర్షన్ అనేది. ఇంకోటైతే మనకి ఇక్కడ వ్లాగ్ మోడ్ అయితే యూజ్ చేస్తారని చెప్పవచ్చు. మీరు ఈ వ్లాగ్ మోడ్ యూజ్ చేసుకొని ఎప్పుడన్నా మీరు వ్లాగులు తీసేటప్పుడు దీన్ని ఆన్ చేసుకున్నారనుకో మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్‌ని కూడా మీకు ఎనేబుల్ అయితే అవుతాయన్నమాట. అలాగే ఇందులో మనకి డివిల్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉందని చెప్పొచ్చు. ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి అయితే రికార్డ్ అవుతదనమాట. ఇది కూడా ఒక బెస్ట్ ఫీచరే. అంటే ఇది కూడా కొన్ని సందర్భాల్లో యూజ్ అవుతదనమాట ఇలాంటి ఫీచర్ అనేది. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి 6100 mAh బ్యాటరీ కూడా పెట్టారని చెప్పొచ్చు. ఈజీగా ఎంత లేదన్నా కూడా 2 డేస్ అయితే వాడుకోవచ్చు అనమాట. నార్మల్ యూజెస్ అదైనట్లే. ఒకవేళ మీరు గేమ్స్ ఆడితే మీకు 1 డే రావచ్చు, 1.5 డే రావచ్చు అనమాట. ఏదైనా అంటే మీ మీద డిపెండ్ అయ్యింది అది మీరు ఎంతవరకు వాడతారనేది. ఇలాగే ఇందులో మనకి 120 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జర్ అయితే పెట్టారని చెప్పొచ్చు. 120 వాట్స్ అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా మనకి 30 మినిట్స్‌కి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతదనమాట. ఇంకా మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ వేరియంట్ చూసినట్టయితే 12+256 వేరియంట్ అయితే ఒకటి ఉంది. అలాగే 16+256 వేరియంట్ ఒకటి ఉంది. అలాగే 16+512 GB ఒక వేరియంట్ అవుతుందన్నమాట. ఇలా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ మొబైల్ ప్రైస్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 37K అయితే పడుతుందన్నమాట. మనకి 37,000 అయితే మన ఇండియన్ మార్కెట్ ప్రైస్ అయితే పడుతుందని చెప్పచ్చు. అంటే ఇది రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది నాకైతే ఒక రకంగా. ఓకే, మనకి ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. గేమింగ్ విషయంలో కానీ మీరు కెమెరాస్ ఎక్కువ ఇష్టపడతారంటే మీకు దానికి కానీ ఓవరాల్గా మీకు ఇది మొబైల్ అయితే బాగుంటుంది అనమాట. ఇది గైస్ ఇవాల్టి వీడియో అయితే మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.